ఎందుకంటే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవధానం చేస్తారు. ఈయన మై మరచిపోయి చేసేస్తాడు. మై మరిచిపోయడమే కాదు, ప్రేక్షకుల్ని కూడా మై మరిపించేలా చేస్తాను. మకారాన్ని నిషేధించాను. ఆయన పేరే కప్పేవాడు విప్పేవాడు తానే గనక కవిత అన్నాడు. ఏదైనా కప్పగలడు, ఏదైనా విప్పగలడు, తానైన వాడు. ఒక అక్షరం చెప్పాము. చెప్పండి. ఏ అక్షరం చెప్పాను చెప్పండి. మాకు ధారణ మాకు సంబంధం లేదు. నేను ధారణ అడగలేదు, చెప్పిన దాన్ని తిరిగి చెప్పమను. ధారణ మీ శిరో వేదన. అసలు ఆ తెలివితేటలు కాదు. అవి దగ్గర దగ్గర అడుగుతున్నాయి. అప్రస్తుత ప్రాసంగికులకు రణమే తప్ప ధారణం ఎక్కడిది? సత్యనారాయణలో మొదటి అక్షరాలు చివరి అక్షరాలు చెప్తే రణమే ఉంటుంది. కరణ కూడా ఉంటుంది. సకార ఇకారం తీయండి. ఇంగ్లీష్ లో సి అంటే చూడండి అని. సకారాన్ని ధీ రూఢి గొల్తును తల్లి సంరూప సిద్ధి. నిషేధాక్షరి అప్రస్థ ప్రసంగానికి నవ్వుతూ జవాబు చెప్పే అతి కొద్దిమంది అవధానంలో కవితా ప్రసాద్ గారు ఒకరే. పైకి నవ్వుతూనే ఉంటానండి. బయటపడితే కష్టమని బహుశా శంకరనారాయణ గారు ఏడిపిద్దామని అనుకుంటూ ఉంటారు. మనం అవగాహన చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ అప్రస్తుత ప్రసంగం అనేది ధారణను దెబ్బతీయడానికి వాటికి ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడుతుంది, ఆయనకు కాదు. అయితే మేము ఎందుకు ఇట్లా అల్లరి చేస్తామంటే కవితా ప్రసాద్ గారిని ఆయన ఒకసారి చెప్పాడు, మనం చెప్పిన పద్యం ఎక్కడికి పోతే మన మనసులో ఉంటుంది ఖచ్చితంగా అని. అందువల్ల ఆయన ఖచ్చితంగా ధారణకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ గా చేస్తారు. కాబట్టి ఇది మాతృభాషా సమితి కాబట్టి ఆ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడడం తప్పదు. అసలు వీళ్ళని ఇంతసేపు మాట్లాడినవడం నా దోషాల్లో ఒకటి. కోహి దోషం గుణ సన్నిపాతం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ సమస్య కానీ తర్వాత ఆశో కానీ లేక దత్తపది కానీ ఇచ్చే సందర్భంలో కాకుండా నిషేధాక్షరి జరుగుతున్న సమయంలో ఇద్దరు మరి చమత్కార సంభాషణంతో అడ్డుకోవడం అనేది. గాదేపల్లి వారు అది చెప్పారు, ఇంకొక ఆయన ఏ రాళ్ళబండి వారో ఇంకొక దాంట్లో మాట్లాడొద్దు అంటారు. ఇలా 8 మంది మాట్లాడొద్దు అంటే అప్పుడు అసలు మాకు స్మోకింగ్ జోన్ లాగా సపరేట్ గా మాకు టైం ఇస్తారా? మధ్య మధ్యలో అప్రస్తుతం కాకపోతే ఎలాగా 8 మంది పేరు చెప్పండి. ఈయన అక్కడ నిషేధించాడు, ఈయన ఇక్కడ నిషేధించాడు, ఈయన ఇక్కడ నిషేధించాడు. అసలు అప్రస్తుతం ఉండకూడదు. తెలుగు భాష కవిత ప్రాగల్భ్యములు అందరూ చెప్పాను వర్ణన. భాషించుంగత తెలుగు భాష కవిత ప్రాగల్భ్యములు మీరా భాషించుంగత తెలుగు భాష కవిత ప్రాగల్భ్యములు మీరా. ఆ వాసింగాంచి తెలుగు పలుకులను సంభాషింపగాజల్లు. ఆ వాసింగాంచి తెలుగు పలుకులను సంభాషింపగా చెల్లు. ఆ వాసింగాంచి తెలుగు పలుకులను సంభాషింపగా చెల్లు. భాషించుంగత తెలుగు భాష కవితా ప్రాగల్భ్యములు మీర. ఆ వాసింగాంచి తెలుగు పలుకులను సంభాషింపగా చెల్లు. అవధాని గారు నాకు చిన్న డౌట్, మీరు చెల్లు అన్నారు కదా, చెల్లు అన్నారు, మరి తిరుపతి వెంకట గౌలు చెల్లియో చెల్లకో అన్నారు. ఆ కాలంలో కూడా 500 రూపాయల నోట్లు ఉన్నాయండి. చెల్లియో చెల్లకు అన్నది కృష్ణుడు తిరుపతి వెంకట కాలంలో ఉండకపోవచ్చు. ద్వారకలో ఉన్న కృష్ణుడి కాలంలో 500 రూపాయల నోట్లు ఉన్నాయేమో. ఆ యుగానికి వెళ్ళాలి. ఆశు భాషించుంగత తెలుగు భాష కవితా ప్రాగల్భ్యములు మీర. ఆ వాసింగాంచి తెలుగు పలుకులను సంభాషింపగా చెల్లు. ప్రపంచం అంతా క్రికెట్ ఆడని చెప్పి తెగ ముగ్గు చూపుతోంది, నిద్రాహారాన్ని తెగ చూస్తుంది టీవీ. ఆ క్రికెట్ ఆటకు మన అవధానానికి ఏమన్నా కోరికలు ఉన్నాయా? చూసేవాళ్ళు వినేవాళ్ళు ఆనందిస్తారు,
దీన్ని చూసేవాళ్ళు వినేవాళ్ళు డాష్. లేకపోతే పూడి ఏ పదండి దీన్ని చూసేవాళ్ళు డాష్, పృచ్ఛకులు అవధానం డాష్ ఇచ్చుకుంటారు. అంటే ఆటకి అవధానానికి మధ్యలో ఉన్నటువంటి పోలికలు తేడాలు చెప్పమన్నారు. నేను 2 బీర్ సీసాల మధ్యలో కూర్చొని ఉన్నా, వాయిస్ కాబట్టి మీరు కొంచెంగా బాగా ఆడితే కానీ మీరు మాట్లాడుతున్నారు. అతట పంతుల జోరు ఇతట పంక్తుల తీరు ఎలని నద్దానికి ఇది ఎగనము. అతట బంతుల జోరు ఇతట పంక్తుల తీరు, పంక్తులకి వికృతి బంతిని, ఇతట పంక్తుల తీరు ఎలమి నద్దానికి ఇది ఘనము. రెండోది కూడా బంతులనే పెట్టండి, ఇట్లా బంతుల తీరు కూడా వచ్చింది. ఏం లేదు, మ్యాచ్ విషయం ఏమైనా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం సమానంగా ఉంది క్రికెట్ లో 10 గంటలు. అట పరుగుల జోరు ఇట పదముల హోరు ఎలని నద్దానికి ఇది ఘనము. అతట దేశ ప్రతిష్ట ఇతట భాష ప్రతిష్ట ఎలని నద్దానికి ఇది ఘనము. అటు మ్యాచ్ ఫిక్సింగ్ ఇటు మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు, సీజన్ సరిపోతుంది. అటు స్టేడియం చుట్టూ కంచె ఉంటుంది, ఇక్కడ మాత్రం ఎటు వెళ్ళడానికైనా తోవలు ఉన్నాయి. అలాగే ఏమన్నా ఫెన్సింగ్ వేసి వీళ్ళందరినీ కాపాడతారా అని, ఎప్పుడు వెళదామా అని చూస్తున్నాం మేమంతా. పద్యంలో ప్రవేశిస్తే ఆ పద్యంలో మనకి చిక్కుపడిపోతుంటారు చూడండి. అతట మరొకసారి పద్యాన్ని మొత్తాన్ని ఆ వేగాన్ని దయచేసి అప్పుడు పద్యాన్ని వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అతట బంతుల జోరు ఇతట పంక్తుల హోరు ఎలని నద్దానికి నిధి ఘనము. అట పరుగుల జోరు ఇట పరుగుల పదముల హోరు ఎలని నద్దానికి నిధి ఘనము. అతట దేశ ప్రతిష్ట ఇతట భాష ప్రతిష్ట ఎలని నద్దానికి నిధి ఘనము. అతట బ్యాటున కొట్టు ఇతట మాటల కొట్టు ఎలని నద్దానికి నిధి ఘనము. ఇతట బ్యాటున కొట్టు ఇతట మాటల కొట్టు ఎలని నద్దానికి నిధి ఘనము. కొడతాను చూడండి, ఇంకా ఉంది. సిక్స్ ముచ్చట ఇతట క్లాసిక్స్ లచ్చట, ఇది క్లాసిక్స్ అనమాట, అక్కడ 6 అనమాట. టీవీ అచ్చట ప్రేక్షక టీవీ ఇతట, టీవీ అచ్చట ప్రేక్షక టీవీ ఇతట. ఇన్ని గుణములు దీపించుచున్న వేళ క్రికెట్ కన్నను అవధాన క్రీడ నిన్న. క్రికెట్ అవధానాన్ని బ్యాట్ కొడితే అద్భుతమైనటువంటి అవకాశం భయపడింది, వాళ్ళు కొడితే అవకాశం భయపడింది. ఇక కాసేపు మనవాడు ఈ పద్యాన్ని మరొకసారి చరిత్ర కోసం మళ్ళీ చెప్తాను. ఈ పద్యంలో విశేషం ఏంటంటే ఆయన ఈ ఆటలో 1-2 పదాలు తప్ప, బ్యాటు అటువంటి తప్ప మిగిలిన ఒకే పదంతో కూడా సాధించారు. అటు పంతుల హో అటు బంతుల హో అన్నారు, ఇటు కూడా బంతుల హోనే అనుకున్నారు. ఈ వన్స్ అనేది ఉద్దేశం అది ఈ పద్యంలో ఉండే విశేషం. ఒకే శబ్దాన్ని కూడా వాడి మొత్తం శీర్ష పద్యాన్ని సాధించారు. ఈ పద్యానికి మా గురువు గారు ఈ యుగం కాదు, తెనాలి రామకృష్ణుడు గురువు గారు. తెనాలి రామకృష్ణుని వద్దబంతిగా తీసుకొని చెప్పిన పద్యం ఇది. ఒకసారి కృష్ణదేవరాయల దగ్గరికి ఒక కవి వచ్చి, కృష్ణుడు కన్నా నువ్వే గొప్పవాడివి, అతడు గోపాలకుండు ఇతడు భూపాలకుండెలని నాతని కన్నా ఇతడే ఘనుడు అని చెప్పాడు. కృష్ణుడు కన్నా కృష్ణదేవరాయలు ఎలా గొప్పవాడు అవుతాడని ఇది కొంచెం మానపించి నేను ఒక పద్యం చెప్తానన్నట్ట. శివుడి కన్నా నందీశ్వరుడు గొప్పవాడు అని గురించింది. అదేంటే శివుడు కన్నా నందీశ్వరుడు, నేను కృష్ణుడి కన్నా కృష్ణదేవరాయలు గొప్పవాడు అయినప్పుడు శివుడు కన్నా నందీశ్వరుడు గొప్పవాడు కదా, చెప్తాను రాసుకున్నట్ట. అతడు అంబకు మగండి ఇతడు అమ్మకు మగండి ఎలవి నాతని కన్నా ఇతడే ఘనుడు. అతడు శూలము దిప్పు ఇతడు వాలము దిప్పు ఎలవి నాతని కన్నా ఇతడే ఘనుడు. అతని కంటను చిచ్చు ఇతని కంటను బొచ్చు ఎలవి నాతని అతని కంఠము నలుపు ఇతని కంఠము నలుపు ఎలవి నాతని ఇతడే ఘనుడు. దేవుడా అతడు కుడితికి దేవుడితడు, దేవులాడుతూ ఉంటాడు కాబట్టి ఆ రకంగా గొప్పవాడు. అదృష్టవశాత్తు ధూళిపాల గోపాలకృష్ణ గారు అనగానే గోపాల శబ్దం అనగానే గోపాలకుడు భూపాలుడు గుర్తొచ్చి ఆ పద్యాన్ని అమ్మవారి వేళ నా చిత్రాలు ఆ తల్లి ఇలా కలిగించింది.
అచట బంతుల హోరు ఇచట బంతుల తీరు ఎలమినద్దానికి నిధియ ఘనము అచట పరుగుల హోరు ఇచట పదముల హోరు ఎలమినద్దానికి నిధియ ఘనము అచట దేశ ప్రతిష్ట ఇచట భాష ప్రతిష్ట ఎలమినద్దానికి నిధియ ఘనము అచట బ్యాటున కొట్టు ఇచట మాటల కొట్టు ఎలమినద్దానికి నిధియ ఘనము సిక్స్ ముచ్చట అట క్లాసిక్స్ ఇచట టీవీ అచ్చట ప్రేక్షక టీవీ ఇచట ఇన్ని గుణములు దీపించుచున్న వేళ క్రికెట్ కన్నను అవధాని క్రీడ విన్నా. అవధాని గారు 4వ వరుసలో 4వ గడి చివరి జరుగుతున్నారు. 3 వచ్చిందండి. చేసుకోవాల్సిన విషయం అధిక విద్యావంతుల ప్రయోజకులై పూర్ణ శృంఖలు సభాపూజ్యులై ఇదే ప్యారడీ లాగా ఉంది. సత్యవంతుల మాట సత్యవంతుల మాట జన విరోధం బాయే వదురుగోతుల మాట వాసికెక్కి ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ణులైరి పక్షివాహన మావంటి భిక్షుకులకు శక్తి లేదాయనిక నీవే చాటుమాకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర వేదనకు బాగా పద్యానికి కాదు. వేదనని చక్కగా రాగంలో పలికించారు. పేరడి పద్యం అదే. ఈ పేరడి పద్యాలు చదవడంలో ఇది మా పరిశోధనలో భాగం. 4 రకాలుగా పద్యాలు చదవచ్చింది. అంటే ఇంకెక్కువ రకాలు చదివేవాడు ఉన్నారు, అది కాదు. వర్గీకరిస్తే 4 వర్గీకరణ వస్తుంది. మొట్టమొదటిది సాహిత్య శైలి. సాహిత్యంలో అర్థానికి ప్రాధాన్యం ఇస్తూ చదివేటటువంటి శైలి. అది ఎలా ఉంటుందంటే, ఒక పద్యాన్ని మనం తీసుకున్నట్టయితే, శ్రీ లలితానుభావ వివచీకృత సాధక నివాసై లాలిత భావజాలకర లాస్య మనోజ్ఞవచోభిలాసమగ్లీలను బ్రహ్మతత్వమవలీలగ బోధన చేయు తల్లియే స్థూల సుశక్తి అయి త్రిపుర సుందరి మీకు ప్రసన్నమయ్యడి. పాఠకుని యొక్క శ్రోత యొక్క మనస్సు సాహిత్యమైపోతుంది. పురాణ శైలికి వచ్చేవరకే అక్కడ కథా గమనానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. శ్రీలలితానుభావ వివచీకృత అలా వెళ్ళిపోతుంది. నాటక శైలి పద్యాలు ఉన్నాయి. శ్రీలలితానుభావ అలా వెళ్ళిపోతుంది నాటక శైలి పద్యం. అలా కాకుండా పాఠం తరగతి గదిలో చెప్పేటువంటి పద్యం ఒక రకంగా వెళ్తుంది. శ్రీ లలితానుభావ వివశీకృత అలా పద్యాన్ని 4 రకాలుగా చెప్తే 4 రకాలుగా వెళ్తూ ఉంటుంది. తెలుగు పండితులు సాధారణంగా ఈ 4 విషయాలు నేర్చుకుంటే తరగతి గది వెలుగుతుంది. పేరని చెప్పడానికి వచ్చినప్పుడు సాహిత్యంలో చదివితే నాకు చాలా ఊపు వస్తుంది. కవితాప్రసాద్ గారు మళ్ళీ అందులో వెళ్ళాలనుకోండి, రాగం చాలా అద్భుతమైన గొంతు. ఆచార్య ఏమిటంటే కల్పవృక్షం పద్యాలు ఆయన గొంతులో నుంచి వినాలి, త్వరలో వింటాం. మీరు 4 టైపులు చెప్పారు, 5వ టైపు నేను చెబుతున్నా. 5వ టైపు మీరు చదివితే అవుతుందండి. అది వినిపిస్తాగా. గయోపాఖ్యానంలో డ్రామాలో పద్యం ఇది. అనుంగు చెల్లెలివై ముకుందునకు నాకు అర్ధాంగివై పద్యం. మనం ఒక అవధాని పాడుతున్నాడు. అనుంగు చెల్లెలివై ముకుందునకు నాకు అర్ధాంగివై అని చదివాడు. పాపడు సోషల్ వెల్ఫేర్ కూడా ఉంది ఇందులో. అందుకే ఒకసారి ఒక నాటకం రిహార్సల్కి శ్రీశ్రీ గారిని పిలిచారట. తెలుగు నాటకం రిహార్సల్ జరుగుతుంది. డైరెక్టర్ గారు కూర్చున్నారు, కవి గారు కూడా కూర్చోబెట్టారు. అందులో పాతాళం గుణ నుండి అని ఒక పదం ఉంది. ఈ నటుడు పైకి చూపిస్తున్నట్ట పాతాళం గుణ నుండి అని. డైరెక్టర్ చెప్తున్నట్ట పాతాళం
వాళ్ళని కింద ఇలా అనాలి అన్నట్ట. వాడు ఎంత చెప్పినా పాతాళం ఉంది అన్నట్ట. శ్రీశ్రీ గారు అన్నట్టు ఆయన ఎందుకు అంత కష్టపడతాం, అతను నిజమే చెబుతున్నాడు, తెలుగు నాటక రంగం పాతాళం కన్నా కింద ఉంది కనుక ఆయన పైకి చూపిస్తున్నాడు. కాబట్టి అలా నాకు పెడితే అలా అయిపోతుంది. పద్యం మరొకసారి సాహిత్య శైలిలో చదువుతుంది కాక. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి శృంఖలు సభాపూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం వాయి వదులు ఓటుల మాట వాసికి ధర్మవాదన పరులు దారిద్ర్యముందిరి పరమలోకులు ధనప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ణులైరి పక్షి వాహన మావంటి భిక్షుకులకు శక్తి లేదాయి నిగ నీవే చాటుమాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిధను. ఆ రోజుల్లో అలా ఉందట. ఇవాళ ఈ రోజుల్లో కనుక ఆయన ఉంటే ఇలా భజన చెప్తాడేమో కాదు, ప్రయత్నం చేద్దాం. తెలుగు నేర్వని వారు తెలుగు పండితులై భాష నేర్వని వారు పదవికెక్క భాష నేర్వని వారు పదవికెక్క అద్దె కట్టని వారు అరయ ఓనర్లైరి భూమి దున్నని వారు పోడులైరి. పోడులు అనగా వ్యవసాయం చేశారు భూస్వాములైన. విద్య నేర్వని వారు విద్యకు మంత్రులై. ఏమో మన మినిస్టర్లు ఎప్పుడు అవుతామో ఏమో. మీరు విద్యావంతులు కాబట్టి కాకపోవచ్చు. ధారలేఖము అవధానులై. ధారలేఖము అవధానులై. ఇన్ని కష్టాలతో నేను వెసకుచుండే ఆంధ్ర భాషను రక్షింప నరయరమ్ము భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ. చాలా బాగా దూరారు. దూరడం అంటే మీరు అందులోకి వెళ్ళారని తిట్టారని నేను అనట్లేదు. దూరడం అంటే తిట్టడం అని కూడా అర్థం ఉంది. మీరు చక్కగా అందులో పొసిగారు. ఆపర చేస్తే దూరుతారు ఖచ్చితంగా. తాను దూర తందులేదు కానీ మెడకు ఒక శంకరనారాయణట. మమ్మల్ని బాగా దూరారు. కానీ మీ ఇద్దరికి దూరడం తెలిసినంత ఎవరికి తెలియదు. ఆ ఇద్దరికి దూరం తక్కువ. కాగితం మీద రాసి ఇవ్వండి, ఎందుకైనా మంచిది. కాసేపు అప్రస్తుత ప్రసంగానికి దూరీకృతమై మూడవ ఆవర్తనలో ప్రవేశిద్దాం. మూడవ ఆవర్తనం రంధ్రములయ్య భాషకు పరాగములీనుటలేదు సైరంధ్రులు రాజ్యమేలు సైరంధ్రుల బోలు భాషలవి రాజ్యమునేలుచునుండ. భావ వరకు చెప్పాను. ఆంధ్రము నేర్వనేలతో ఆంగ్లము నేలయిక ఆంగ్లము నేర్పక ఉప్పుబాలకు సైరంధ్రులు రాజ్యమేలిక ఆ సైరంధ్రుల బోలు భాషలుగా రాజ్యము లేక భావ. ఇంకో అంధ్రాన్ని పట్టుకురావాలి. ఒకటో వరుసలో నాలుగో పది మీరు అడుగుతూనే ఉండొచ్చు. ఆయన అడుగుతూ ఉండొచ్చు అంటే ఇంకా అయిపోయినా మళ్ళీ అవే అడగొచ్చు, మళ్ళీ అడగొచ్చు. అంటే అవధానం అయిపోయిన తర్వాత కూడా అప్పుడు ప్రసంగం కొనసాగుతూ ఉంటుంది. ఆయన ఆ సంకల్పంతో విశాఖపట్నం నుంచి వచ్చాడు. నన్ను పట్టుకొచ్చాడు. పర్వాలేదు, ఇక్కడే ఆగిపోతే పర్వాలేదు. అవధానం అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత కూడా మొదలైతే మళ్ళీ కష్టం.
విశాఖపట్నంలో పిచ్చి ఆసుపత్రి కూడా ఉంది. ఏమైనా మీరు కథ సుఖాలు తెలిసిన వాడు మచ్చనప్ప గారు. విశాఖపట్నం నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ ఎందుకు వచ్చారు మీరు? అంటే మాకు కూడా ఉందిలేండి ఎర్రగడ్డలు. డాక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మదన చిన్నప్ప లాంటి డాక్టర్ గారు ఉన్నారని ఇక్కడికి వచ్చాం. తన మాటలే తన శత్రువు తన కోపం తన శత్రువు ఇచ్చారు కదా. దానికి పేరు చెప్తాను. రంగములయ్యే భాషకు పరాగములీనుటలేదు, సైరంధ్రులవోలు భాషల విరాజ్యము నేలుచునుండ భావ. దాని రెండవ వరుసలో రెండవ గడి, రెండవ వరుసలో రెండవ గడి ఖాళీ ఉందండి. మీకు ఎటు కూడినా 55 రావాలి. లెక్కలు వచ్చిన వాడికి అలాంటి వాడికి ఏవి కూడా 50 అవధాని గారు తన మాటలే తన శత్రువు అని ఇక్కడ అంటారు. ఆఫీసులోనేమో తన మూటలే తనకు శిక్ష అని చెబుతారు. కేవలం స్పెషలిస్ట్ పరిశోధనలో మాత్రమే. అక్కడ స్కాముల పరిశోధన, ఇక్కడ యశస్కాముల పరిశోధన. రెండవ అడ్డు వరుసలో రెండవ గడి, రెండవ 35. ఒక లైన్ పూర్తి చేయండి. అయ్యా వారికి ఇంకేం చెప్తున్నారు నాకు మీకు అక్షరానికి బాధమే చెప్పేస్తాం. కూడా అక్షర సంఖ్యమైనటువంటి బాధం అక్కడ రాయండి. రాయకపోతే మిమ్మల్ని రాయని భాస్కరుడు అంటారు. భాస్కరాచార్యులు రండి మీరు. ఏది సంఖ్య నేను చెప్తున్నాను. మొట్టమొదటి 8 చెప్పాము, చివరిది 6, చివరిది 3 చెప్పాము. 4వ అడ్డు వరుసలో. ఇప్పుడు రెండవ అడ్డు వరుసలో ఆయన రెండవది అడిగారు, 35 చెప్పాము. ఆ రెండవ అడ్డు వరుస మొత్తం చెప్పమంటారా? రెండవ అడ్డు వరుసలో మొదటిది 11, రెండవది 35, 4, 5. రెండవ అడ్డు వరుస యామిని సరస్వతి గారికి అదే ఇప్పుడు చెప్పిన నెంబర్లేనండి. ఏది చివరికి చూడాలండి. మీకు కావాల్సిన మొత్తం అంకెలన్నీ కూడా ఒకసారి వచ్చేస్తాయి. చివరికి ఏది మిగిలితే దాంట్లో ఎంత వేస్తే 55 వస్తుందో అంత మొదటి అడ్డు వరుసలో 4వ అడ్డు వరుసలో మొదటిది 24 చెప్పినట్టున్నాం కదా. మొదటి అడ్డు వరుసలో చివరి అడ్డు వరుసలో మొదటిది 24 చెప్పినట్టున్నాం. చెప్పలేదు కదా. మీ బాధ్యత చెప్పండి, పర్వాలేదు. మనం దూరం చేసేటప్పుడు చూసుకుంటాం. ఏమి బాధ్యత? చివరి వరుస 4 అంటే నిలువుగలమంటారా? 8. చివరిది 10 చెప్పారు. ఏది చివరిది? ఎక్కడ చివరి? 1వ వరుసలో చివరి 4వ గడి. 1వ అడ్డు వరుసలో చిట్ట చివరి 10. తర్వాత 5. అదే వరుసలో రెండవది 5. 9, 3. మీకు చివరి అడ్డు వరుసలోకి వచ్చేవరకినా? అచ్చా ఒకసారి చివరి నిలువు వరుస, చివరి నిలువు వరుస, చివరి నిలువు వరుస. వస్తున్నాను. మీకు సంఘర్షణ లేకుండా చక్కగా చెప్తున్నాను. ఒకసారి ప్రశాంతంగా వినండి. మూడవ అడ్డు వరుసలో 4వ ఎన్నిక చెప్తున్నాను. 9 చెప్పాను కదా. 9 తీసేయండి. ఆ 9లో ఈయన 9వ వృక్షంలో ప్రవేశించాడు. ఆ అంకె 37. సరిపోయిందా? ఎప్పటికీ సరిపోతుంది. అయ్యా ఆ సమస్య తీరి ఉంటే నా సమస్య ఈ సమస్య ఉంది. చివరికి 3వ పాదంతో అయిపోతుంది.
తొమ్మిదవ వృక్షకుడు వాకౌట్ చేశాడు. వెంకటనారాయణ గారు వాకౌటా నాకౌటా? సరిపోయింది, ఆ వాదే లేదు మామూలుగా. వెంకటనారాయణ ఒకటో వరుసలో రెండవ చెప్తానండి. రెండవ గడి ఒకటవ అడ్డు వరుసలో రెండవది, రెండవ గడి ఒకటవ అడ్డు వరుసలో రెండవది ఒకటి, అలాగే మూడవది కూడా మూడవ గడి ఒకటవ అడ్డు వరుసలో మూడవది కావాలి మీకు 36 తేడా లేకుండా చూసుకోండి. ఇప్పుడు మీకు మొదటి అడ్డు వరుస మొత్తం పూర్తయింది, ఆ మొదటి వరుస పూర్తయింది, 8 రెండవది కూడా పూర్తయింది. 8 1 36 చెప్పదండి, తినట్లేదు. 36 10 వాళ్ళంతా నా పార్టీ వాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ నాకు ఆత్మీయులు అయిపోయారు కాబట్టి మా అవధాని ఎక్కడ తప్పు చెప్తాడో అనే భయంలో ఉన్నారు. అది సభ అంటే ఎక్కడ తప్పు చేస్తాడో అని చూడడం కాదు, ఎక్కడ తప్పు చెప్తాడో, తప్పు జరగకూడదు, తెలుగు భాషకి తప్పు జరగకూడదని చేస్తున్న ప్రయత్నం అది సభ. భావ శైలీంధ్రం అది శిలీంధ్రస్య భావ శిలీంధ్రం, శిలీంధ్రం అంటే భూజు. భావ శైలీంధ్రము భావశైలీంధ్రము భావశైలీంధ్రము లడ్డుపోవగను భావశైలీంధ్రము లడ్డుపోవగను. లడ్డు అనగా దత్తాత్రేయ గారు లడ్డు అంటున్నాడు ఆయన. భావశైలీంధ్రములు అడ్డు అన్నమాట. లడ్డు పోవ రెండు లడ్డు పోవగ భావశైలీంధ్రము లడ్డుపోవగను క్లేశములెల్లను భావశైలీంధ్రములడ్డుకోవగను. కొన్ని భావశైలీంధ్రములడ్డుకోవగను. గన్ కూడా ఇచ్చారు అక్కడ. మీరు ఏదో 2 స్వీట్లు వచ్చాయనుకున్నారు, గన్ కూడా పెట్టారు అక్కడ. ముడితే చంపేస్తాను ప్రయోగించడానికి. ఇక్కడ లడ్డూ కోవనేమో ముఖ్య అతిథికి నాకు, తర్వాత గన్ ఏమో వాల్మీకి. భావశైలీంధ్రములడ్డుకోవగను క్లేశము లెల్లెడ క్లేశములెల్లెడ కూర్చు దుష్టమవు ఆంధ్రము నేర్వగా నేలకు. క్లేశము నెల్లను కూర్చు దుష్టమవు ఆంధ్రము నేర్వ నేలకు. ఆంధ్రము నేర్చిన చెడ్డ ఆంధ్ర భాష వద్దు అనే అర్థంలో దుష్టమవు ఆంధ్రము నేర్వ, దుష్టమవు ఆంధ్రము నేర్వ నేరక ఆంగ్లము నేరుడి ఉగ్గుబాలదు. దుష్టమవు ఆంధ్రము నేర్వ నేల ఇక ఆంగ్లము నేర్వగా ఉగ్గుబాలదు. ఒకసారి పద్యం రంధ్రములయ్యే భాషకు పరాగములీనుట లేదు, సైరంధ్రుల బోల్ భాషలవి రాజ్యము నేలుచునుండ. శైలీంధ్రములడ్డుకోవగను క్లేశమునెల్లడు కూర్చు దుష్టమవు ఆంధ్రము నేర్వ నేలగా ఆంగ్లము నేర్వగను ఉగ్గుబాలతో. గారు మూడవ అడ్డు వరుసలో రెండవ గడి. అయ్యా ఇందాక 9 ఉంది కదా, ఆ 9 దుర్పేసేస్తారు కదా. మూడవ అడ్డు వరుసలో రెండవది 7, మూడవది 9. ఆ 9 జరిగింది ఇప్పుడు. దత్తపది తప్పుటలేదిక అగ్నికి నొప్పుగా నొప్పని పని కాదు సీత నోర్వగా లేదా నోర్వగా లేదా మిగతా 2 పదాలు చెప్పాను. నోర్వగా లేదు నిప్ప
పని తప్పని రాముడు, నీ పని తప్పని రాముడు, నాలుగో వరుసలో మొదటి గడి, నాలుగవ వరుసలో మొదటి గడి. ముప్పై 34 సరిపోయిందా? ఇంకా ఉందండి. తర్వాత 34 అక్కడ రావటం వల్ల మీకు ఏం ఇబ్బంది రాలేదు కదా? ఏం కాదు. మీరు ఎక్కడ పెట్టినా మీరు అడిగి మీ దగ్గర వెళ్ళింది 3వ వరుసలో 3వ గంట అడగాలి మీరు. అవును సార్. అవునా? అడగాల్సింది కదా 3వ అడ్డు వరుసలో 3వ గంట అడగాలి మీరు. లేదండి 9 తీసుకున్నాం. 3వ అడ్డు వరుసలో మొదటిది అడగాలి మీరు. అడగాల్సింది కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. అవధాని గారు, మీకు తెలియని విషయాన్ని ఒకటి చెప్పనా? మీకు తెలుసుంటే చెప్పండి. నాకు తెలిసి కాబట్టి చెబుతున్నాను. మిమ్మల్ని స్కామ్ల పరిశోధనకి ఎందుకు పెట్టారంటే నేను చెబుతున్నాను. విద్యావతాం భాగవతే పరీక్ష అన్నారు కదా, ఎవరి భాగవతం ఏంటో మిమ్మల్ని చూడాలని మీరు పెట్టారు. కానీ ఎవరు స్కాముల్లో చిక్కున్నారో వాళ్ళు భగవద్గీత చదువుతున్నారు. ప్రసాదే సర్వ దుఃఖానాం, మా దుఃఖానికి కారణం ఈ ప్రసాద్ గారే అని చెప్తున్నారు అన్నమాట. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేత సోఖ్యాషు బుద్ధి పర్యవతిష్టతే. 2వ అధ్యాయం 65వ శ్లోకం. ఇట్లా సంస్కృతం చదవడం కూడా స్కామే. నాకు తెలిసిన సంస్కృతం అయితే ఇంకా పెద్ద స్కామ్ అవుతుంది. మీరు పరిష్కరించడానికి వెళ్ళారు, ఎవరైతే పరిష్కరిస్తున్నారో వాళ్ళు బాధపడుతున్నారు. ఈయనే మా దుఃఖాలకు కారణం, ఈయన ఎందుకు వచ్చాడు బాబోయ్ అని. ఏం లేదు, కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, నీ స్కామ్ నువ్వు చేయను, ఆయన మిగిలిన విషయం నేను చూసుకుంటానని. మీరు మంచి మాటలు కూడా మాట్లాడతారే ఆశ్చర్యంగా. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మంచి మాటలు రావు. సహవాస దోషే గుణే భవంతి. ఈ పని తప్పని రాముడు, మెప్పను మాటలను లేక, మెప్పను మాటలను లేక మేవిని గాంచన్, మెప్పను మాటలను లేక మేదిని గాంచన్. ఇప్పని తప్పని రాముడు, మెప్పను మాటలను లేక మేదిని గాంచన్. తప్పుట మొట్టమొదటి తప్పుటలేనిట అగ్నికి నొప్పని, నొప్పని పని కాదు సీత నోర్వగలేదో. ఇప్పని తప్పని రాముడు, మెప్పనుమని మాటలేక మేదిని కాంచన్, మేదిని కాంచన్. చిన్న పద్యం అయినా కంఠదగ్నంగా చెప్పించాడు. 4వ వరుసలో నిషేధాక్షరి బాకీ ఉందండి. 4వ అడ్డు వరుసలో 3వ అంకె బాకీ ఉంది. 4వ అడ్డు వరుసలో 3వది 6. సరిపోయిందా? లేకపోతే అంత నిశ్శబ్దం ఉంటే నాకు భయం వేస్తుంది. ఏమో తప్పు చేస్తారేమో, ఎందుకంటే మౌనం మాటల కన్నా భయంకరమైంది. నాకు పూర్తి అంగీకారం ఉంటేనే కదా. అయ్యా ఇప్పటి వరకు సమస్య దత్తపదులు పూర్ణాలు అయిపోయినాయి. 2 పూర్ణలు అయిపోయినాయి. ధారణ మన తర్వాత ఉంటుంది. అయితే ఇప్పుడు నిషిద్ధాక్షరి 2 పాదాలు పుట్టాయి కాబట్టి మిగతా 2 పదాలు అవధాని గారే. ప్రేక్షకుల ఇష్టం. సాధారణంగా కేటగిరీ 2 పదాలు ప్రేక్షకుల ఇష్టమా? 2 పదాలు చాలు. వేమూరి వెంకటేశ్వర శర్మ గారు చెప్పారు కాబట్టి ఏకగీత పద్యం సరస్వతీదేవి స్వరూపాన్ని నుంచి ఇంతవరకు చెప్పినటువంటి అక్షర సముదాయాన్ని నేను చెప్తూ ఉంటాను. అవధానమును పూర్తి అయిన పిదపన్ ఆర్య మీరు వచ్చి మాట్లాడుతున్నాను. అయ్యా ఒక్క అంకి మిగిలి ఉంది. 3వ వరుసలో మొట్టమొదటిది. అది కూడా అందుకని ఆపాడు. అది చివరిలో ఏది కలవకపోతే అది వేసేస్తారు. మీరు అన్ని అడగద్దు, గడి ఆయన వదిలిపెట్టి టోటల్ రావాలిగా. తర్వాత ఎలాగో వరుసలు చెప్పిస్తామండి. ఈ లోపల ఒక్క అంకి చెప్పేస్తారు. 2 అవధాని గారు, అదవొకగా 2 అనేది. అవధాని గారు, మీరు స్కామ్ల పరిశోధన చేస్తున్నారు కానీ మీరు చేసే స్కామ్లు ఎవరు చేయడం లేదు.
ఎందుకంటే ఎవరైనా 4 రాళ్ళు వెనకేసుకుంటారు కానీ మీలాగా రాళ్ల బండిని ఎవరైనా వెనకేసుకుంటారు చెప్పండి. అంటే వారికి ఇంకొక పేరు రాజుగారు అని కూడా, రాజానో బహువల్లభ. ఆయన ఇంతకుముందు అన్నారు జవరాళ్ల బండి అని. ఎంతమంది వల్లభాలనైనా వేసుకుంటారు ఆయన. ఈ రాళ్ళంటేనే ఒకసారి శ్రీరమణ గారి దారి జ్ఞాపకం వస్తుంది. ఒక సినీ నటుడికి మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చాయట. శ్రీరమణ గారు దాని మీద ఎలా కామెంట్ చేశారంటే ఒకసారి పత్రికలో, ఇప్పుడే నేను వెనక 4 రాళ్ళు వెనకేసుకున్నావయ్యా అన్నట్టు. మూత్రపిండాలు వెనక ఉంటాయి రాళ్ళు అని చెప్పి. బట్ వెనక రాళ్ళ బండి అంటే నాకు బాగా నా మూత్రపిండాలు బాగా మాత్రం సర్టిఫికేట్ తీసుకొని రండి. అంటే అందులో చమత్కారం కూడా ఉంది. ఈ డాక్టర్ గారి దగ్గరే సర్టిఫికేట్ ఎక్కువగా తీసుకోగా రాళ్ళు వెనకేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు రాళ్ళు వెనకేసుకునే వాళ్లకు మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి జాగ్రత్త అనే అందులో ఒక సందేశం. అయ్యా శ్రీద నిను గీయని నెద భాసించు నవ్య రూఢి గొల్తును తల్లి సంరూప సిద్ధి అంతవరకు చెప్పాను. వాజ్పేయికి 3 నీస్ ప్రాబ్లమ్స్ అన్నారండి. 2 నీస్ ఆయనవి, 3 అద్వాన్ నీస్ ప్రాబ్లం. అంటే ఇటలీలోని వెనీస్ ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా సోనియా గాంధీ వెనీస్ నుంచి వచ్చింది. పర్వాలేదు, మనం ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ కాబట్టి పర్వాలేదు. మనం కలుగజేయుము భారతి సమరూప సిద్ధి కలుగజేయుము భారతి కవితలోన కలుగజేయుము భారతి కవితలోన తెలుగు భాషను దీపించు తెరవు చూపి. ఆ భారతదేవి తెలుగు భాషను దీపించేటటువంటి మార్గాన్ని కూడా చూపించమని అమ్మారు. తెలుగు భాషను దీపించు తెరవు చూపి. చూసారా ఈ గీత పద్యంలో నిషేధిస్తే కవి పద్యం ఎలా ఉంది, వదిలిపెడితే ఎలా దొరికింది ఒక్కసారి గమనిస్తే తెలుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మీ గీత బాగుందన్న విషయం అర్థమైంది. సీద నిను గీయని నెద భాషించు నవ్య రూఢి గొంతును తల్లి సంరూప సిద్ధి. అంతవరకు ఎలాగో కుంటుతూ అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి వెళ్ళేవారికే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. బంధించినప్పుడు ఒక విధంగా ఆ బంధనం నుంచి బయటపడ్డ తర్వాత వీళ్ళని అవధానానికి కావ్యానికి తేడా ఏంటంటే బంధిస్తే అవధానము, విడిచిపెడితే కవిత్వం. అవధానము, విడిచిపెడితే ప్రబంధం. అది బాగుంది. దీనికి చప్పట్లు కొట్టాలండి. బంధం వదిలేస్తే ప్రబంధం అంటారు. ఏదైనా ప్రబంధం రాసిన ముందరి కాలకు బంధం వేసింది. కలుపజేయుము భారతి కవితలోన తెలుగు భాషను దీపించు తెరవు చూపి. అది వర్ణన. భాషించు కదా తెలుగు భాష కవితా ప్రాగల్భ్యములు వీరగా వాచించు గద తెలుగు పల్పులను సంభాషించుడి. అంతకు చెప్పామా? ఆ వాచించి తెలుగు పల్పులను సంభాషించుడి. మీరు సంభాషించగా చెల్లియో చెల్లకు 500 రూపాయల నోట్లో. భాషించు గద తెలుగు భాష కవితా ప్రాగల్భ్యముల్ వీర ఆవాసింగాంచి తెలుగు పల్పులను సంభాషింపగా జల్లు. ఆకాంక్షలు తగంతీరగా ఏ గాతిన్ పెట్టకుడయ్య భాషలను గాతిన్ పెట్టకుడయ్య భాషలను ఆకాంక్షింప
ఆకాంక్షింతు నీవేళలో ఏ కాసింబెట్టకుడయ్య భాషలను ఆకాంక్షింతు నీవేళలో ఆకాంక్షింతు నీవేళలో రాశీభూత ప్రబంధతత్వములు ఉల్లాసముగా నేరగ భాషలని ఆకాంక్షింతు నివేళలో రాశీభూత ప్రబంధతత్వములు ఉల్లాసముగా బల్కుడి రాశీభూత ప్రబంధతత్వములను ఉల్లాసముగా బల్కుడి ప్రబంధ శబ్దం కూడా వచ్చింది. దాని యొక్క ప్రభావం చాలా అలాంటి వాడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా కాశీకైనా వెళ్ళొచ్చు చక్కన పెట్టుకొని. అందుకే కాశీ కూడా వచ్చింది. కానీ కాశీలో విడిచిపెట్టి వస్తామంటే భాషను మాత్రం విడిచిపెట్టరాకండి. ఆ వాళ్ళు కాశీకి వెళ్ళకుండానే చాలా మంది తెలుగు భాషను విడిచిపెట్టారు. వారు చాలా చక్కగా చెప్పారు. కాశీకి వెళ్ళి ఏదైనా విడిచిపెట్టి రమ్మంటారు కదా, నేను కూడా తోడుగా తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి రమ్మనేమో. చాలా సంతోషం. కాశ్యార్థ నాకు ముఖ్యంగా లభిస్తుంది. ఒకసారి ఈ వందనా పద్యాన్ని ఒకసారి చెప్తాను. ఉల్లాసము దీపింపకం, ఉల్లాసము దీపింపకం, ఉల్లాసముగా ఉల్లాసము. ఇప్పుడు చెప్పింది సత్యం రాజేశ్వరం మొత్తం. భాషించుంగత తెలుగు భాష కవితా ప్రాగల్భ్యములు వీర ఆ వాకింగాంచి తెలుగు పల్కులను సంభాషింపగా చెల్లు ఏ కాసింబెట్టకుడయ్య భాషలను ఆకాంక్షింతు నీవేళలో రాశీభూత ప్రబంధతత్వములు ఉల్లాసముగా పలికినన్ రాశీభూత ప్రబంధతత్వములను ఉల్లాసముగా పలికింది. రాశీభూత ప్రబంధతత్వములు ఉల్లాసముగా పలుకుడి. ఆకాంక్ష పైన ఉంది కదా, రాశీభూత ప్రబంధతత్వములను ఉల్లాసముగా పలుకుడి. ఆశువు ఒక ఆశువు చెప్పాను. 3 ఆశువులు చెప్తే ఒక ఆశువు ఫ్రీ అంటున్నాడు. బేరం కుదరాలని కూడా కరువైంది. దేశం అంతా కరువు పీడితంగా ఉంది. కరువులోని కరువు గురించి మీరు ఈయనంతా క్రికెట్ కరువు. ఒక మంత్రి గారు క్షామపీడిత ప్రాంతాల్లో పర్యటించాడని వచ్చింది. క్షామపీడిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన అంటే అది కామపీడిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన అని వచ్చింది. అది కూడా తప్పేం కాదు. అక్కడ అక్షరాలకు అచ్చుతప్పులకు కరువు లేదు. కరువు ఇవాళ విలయతాండవం చేస్తోంది ఆంధ్రదేశంలో. కరువు మీద పద్యం చెప్పాలి. ఎల్లినో పుణ్యాన ఎండిన వర్షాలు రైతుల గుండెలే రగిల కరువు. ఎల్లినో పుణ్యంగా వస్తుంది. ఎందుకు మీరు అడిగినప్పుడల్లా సీసాలు పరిగెడుతున్నాయి. ఆకలి వచ్చినా తిన్న తప్పకుండా ఎల్లినో పుణ్యాన ఎండిన వర్షాలు రైతుల గుండెలో రగిల కరువు. రాసుకున్నారు చెప్పమంటారా? రాయగలిగిన వాళ్ళు రాయండి. రైతుల గుండె ఎల్లినో పుణ్యాన ఎండిన వర్షాలు రైతుల గుండెలో రగిల కరువు. బడ్జెట్టులో గల బాబు అంకెలు చూచి నిధుల కేటాయింపు నిండె కరువు. బడ్జెట్టులో గల బాబు అంకెలు చూచి నిధుల కేటాయింపు నిండె కరువు. తెలుగు పిల్లల నోట తెలుగు పల్కక చేసి తెలుగుదేశం తెలుగు కరువు. తెలుగు పిల్లల నోట తెలుగు లేనియు చేసి తెలుగుదేశం తెలుగు కరువు. తెలిసే చెబుతున్నారుగా, రేపు ఆఫీస్కి వెళ్ళకపోయినా తెలుగుదేశం మన కరువు అంటున్నారు. వారానికోసారి వచ్చెడు నల్లాల కన్నీరు చూచిన కాదు కరువు.
వారానికి ఒకసారి వచ్చేవారు నల్లాల వచ్చేది నల్లాల కన్నీట చూచిన కలుగు కరువు సరిహద్దు ప్రాంతాల సామరస్యము లేక సమరము చేయగా శాంతి కరువు సరిహద్దు దేశాల సామరస్యము లేక సమరము చేయగా శాంతి కరువు నూనె బావుల పైన జానతనమును చూప అమెరికాకు యుద్ధాల కరువు గంట ఆలస్యం అయితే జనం కరువు భోజనం కరువు రెండు వస్తాయి. ఇన్ని కరువులు ఏ కరువు కరువులు ఇన్నున్న కరువులు ఇన్నిక కరువులు ఉన్నను అవినీతి కరువు లేదు, కరువులు ఉన్నను సినిమాల పరువు లేదు, కరువులన్నీ నిప్పగా కనకదుర్గ కదలి రవమ్మ కావును కన్నతల్లి. ఇది తీర్థపద్యం 4 పదాలతో ఆగుతుంది. నాకు తెలిసి 4 మించినట్టున్నాను. 5 6 వెళ్ళిపోయిన ఇంకా ఆగితే కరువు వచ్చేదాకా వస్తూనే ఉంటుంది. కరవు లేదు కదా, కరువు తీర ప్రసాద్ ప్రతిభకు కరవు లేదు కాబట్టి ఎన్ని పదాలైనా రావచ్చు. దీంతో సమస్య దత్తపది నిషేధాక్షరి యొక్క ఊరడలన్నీ కూడా పూర్తయ్యాయి. నా వచ్చిన శక్తి మేరకు పద్యాలు చెప్పాను. ఇవి చాలా గొప్ప కావ్యాలు, ఇంతకన్నా గొప్ప పద్యాలు ఉన్నాయి అని చెప్పేసి నేను నాకేమంత లేదు. అవధానం యొక్క రూపాన్ని ప్రేక్షకుల మధ్య ఇంతమంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పద్యాలు చెప్పేటటువంటి ఛందస్సులని గొప్పదనాన్ని చెప్పడం కోసం చెప్పాను. అవధానం చేయడం ఇంత తేలిక అనాలి. షేక్స్పియర్ రాసినటువంటి కవిత్వాన్ని చూసి ఒక ఆవిడ అందుక ఇవన్నీ మా ఇంట్లో మాట్లాడుకునే మాటలు ఏం రాశాడు ఏమిటి అని, అలా రాయడమే షేక్స్పియర్ గొప్పతనం. ఈ అవధాన శక్తి ఏదో చాలా గొప్పది, ఫలానా ఏవో చేస్తే వచ్చేస్తాయి అనేటటువంటి భావాన్ని పక్కన పెట్టండి. చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి రోజు ఒక పద్యం చెప్తే 18 ఏళ్ళకి వాడు అవధానం చేస్తాడు. దానికి కారణం మీ ముందు నిల్చున్నటువంటి నేను మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పినటువంటి పద్యాలు. దానికి నా యోచన మేరకు సమస్య దత్తపది విషయాలక్ష్మి వర్ణన జ్ఞానసిద్ధాంతాన్ని పద్యాలను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే పద్యాన్ని అందరూ విన్నారు. ఇప్పటిదాకా పూరణ కార్యక్రమం అయింది. ధారణ లేని వ్యక్తి అవధానం గొప్పదట కాబట్టి ఇప్పుడు అవధాని వరుసగా ధారణ కార్యక్రమం నిర్వహిస్తాడు. పెద్ద కష్టం కాదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే విజయవాడలో విశదావధాన సభ కూడా నేను ధారణ సభకు నేను అధ్యక్షులుగా ఉన్నాను. అక్కడ 200 పద్యాలు పైచిలుకు వారు ధారణ చేసి అందరినీ ప్రవేశింపజేశారు. ఇప్పుడు ఈ అష్టావధాన కార్యక్రమంలో కూడా ఈ వరుసగా ఎవరైతే మనకు సమస్య, తర్వాత దత్తపది, నిషేధాక్షరి, వర్ణన, తర్వాత యాంత్రిక గణితం కూడా ధారణ చేస్తున్నారు. ఆంగ్లము నేర్వనేలతను ఆంగ్లము నేర్పగా ఉగ్గుపాలతో ఇచ్చారు. రంధ్రములయ్య భాషను పరాగములీనుటలేదు, సైరంధ్రిని బోలు భాషల విరాజ్యము సేయుచునుండా, శైలింధ్రములట్లు శైలింధ్రము బోలు భావం శైలింధ్రములడ్డుకోవడము క్లేశములెల్లడు కూల్చు దుష్టము ఆంగ్లము నేర్వనేలాకో ఆంగ్లము నేర్చిన ఉగ్గుబాలకు. దుష్టమైనటువంటి ఆంధ్ర భాష ఎందుకు, సైరంధ్రులు లాంటి భాషలు మీరు కౌగిలించుకున్నట్లయితే దుష్ట ఆంధ్రనకు మంచి ఆంధ్ర భాష నేర్చుకోండి అని చెబుతున్నాను. దత్తపది తప్పు, ఒప్పు, నిప్పు, మెప్పు. కందపద్యంలో రామాయణార్థంలో అగ్ని ప్రవేశం. తప్పుటలేదట అగ్నికి నొప్పని అనబో, సీత నోర్వగలేదో ఈ పని తప్పని రాముడు మెప్పని మాటలను లేక నేటిని చూచండి. ధారణ 3వ అంశం నిషేధాక్షరి. తేటగీతి పద్యంలో నిషేధాక్షరి. శ్రీగా నిను గీయని నెడ భాతించు నవ్య
రూఢి గొంతును తల్లి సంరూఢ సిద్ధి సంరూప సిద్ధి అకారంటారు. సంరూప సిద్ధి కలుగజేయువు భారతి కవితలోన తెలుగు దేశాన భాషకు తెలుగు చూప. తెలుగు చూప, తెలుగు భాషను దీపింపు తెలుగు చూప. ధారణలో చప్పట్లు కొట్టడం మన సంప్రదాయం. మొత్తం అయింది కొద్ది చెప్పని కూడా చేతులు నింపుకుంటాయి. ఏ కొట్టినా మీరు తెలుస్తారా? వర్ణనాంశం ఇందాక చెప్పిన పద్యం అని చెప్తాం. భాషించుంగద తెలుగు భాష కవితా ప్రాగల్భ్యము మీద ఆ వాసింగాంచి తెలుగు పలుకులను సంభాషింపరాజులు ఏ కాచిన్ పెట్టకుడయ్య భాషలను ఆకాంక్షించు నీ వేళలో రాశీభూత కవిత్వ సంగతుల నుల్లాసముగా పలుకుడి. ఇప్పుడు వెంకట రమణ. ఆ రమణలో 3 అక్షరాలు చెప్పకపోతే మరణ. ఈ మొదటి వరుస నుంచి 4వ వరుస వరకు మొత్తం 16 ఒక్కసారి చెప్పండి. వెనక నుంచి చెప్పమంటారా, ముందు నుంచి చెప్పమంటారా? మీరు అడిగిన వరుసలో చెప్పమంటారా? ముందు నుంచి చెప్పండి. నేను చెప్పనని మీరు చెప్తూ ఉంటారు. ఎటుకూడిన 55 రావాలని. ఇది భారతీయులకు మాత్రమే చేతనైనటువంటి విద్య. యాంత్రిక గణితము అనేటటువంటిది సిద్ధ నాగార్జునుడు మేధలో జరిగే ఒక ధారణ పటిమని ఎలా గుమ్మూఖీకరించాలి, మన కంప్యూటర్లో విండో ఓపెన్ అవ్వడం అంటారు. ఈ శక్తి గురించి ఇవాళ అవధాన ప్రపంచంలో అక్షరాలు కనుక ఉన్నట్టయితే ఛందస్సు సహాయంతో మనం చేస్తూ ఉంటాం. 16 అక్షరాలు 19 అక్షరాలు ఉన్న కడిమెల వారు వాళ్ళు కోట అద్భుతంగా చేశారు. అక్షరాలకు బదులుగా అంకెలు పెట్టి పాఠశాల విద్యార్థులకు కూడా అర్థమయ్యే విధంగా ఎటు కూడిన అంకెలన్నింటినీ కూడా 55 అనగానే ఏ అంకెలు కలిపితే 55 అవుతావో ముందు స్ఫురించాలి. ఈ మధ్యలో ఇక్కడ అప్రస్తుత రాక్షసులు ఉన్నారు. రాక్షస శబ్దం రజోగుణ ప్రధానం కాదు, గరికపాటిన ధారణాపమ రాక్షసులు అంటాడు. అంకెలు ఎరుకొని మెదడులో ఒక విండోలో ఒక ద్వారంలో అట్టే పెట్టుకుంటాను. ఆ రమణ నా కేసు చూసినప్పుడు మీరు చూసే ఉంటారు, ఒక క్షణం పాటు కళ్ళలా మూసుకుంటూ ఉంటాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేడి నాకు కనిపించవు. ఇది సత్యం, మీరు కనిపించరు. ఒక్కసారిగా అంకెల సదరాన్ని మనసులో పెట్టుకుంటాం. ఈ విద్యని సిద్ధ నాగార్జునుడి నుంచి సంగ్రహించి నాకు మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పినటువంటి విద్య ఇది. ఆయన చేయగలరు, ఆయన ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ అంకెలు ఎట్టుకున్న 55 వచ్చే విధంగా మొదటి నుంచి చెప్తూ వస్తాను. మొదటి అడ్డు వరుస 8, 1, 36, 10. రెండవ అడ్డు వరుస 11, 35, 4, 5. మూడవ అడ్డు వరుస 2, 7, 9. శంకరనారాయణ 36, 37. ఎందుకు శంకరనారాయణ అన్నారంటే అక్కడ 9 దగ్గరికి వెళ్ళారని శంకరనారాయణ గారు ఆ విండోలోకి వచ్చి దూరాడు. సామాన్యుడు కాదు, దూరడంలో కూడా గొప్ప వైరస్ వచ్చింది. అది ప్రేక్షక సౌజన్యం అంటే అది ఉపనిషత్తులో చెప్తాడు, రసో వైసహ వైరసః రసో వైసహ, అతనే రసం. వై రసహ ఇప్పుడు అంకెలు కదా. ఇప్పుడు వై రసః. మూడవ అడ్డు వరుస 2, 7, 2, 7, 9, 37. నాలుగవ అడ్డు వరుస 34, 12, 6, 3. ఈ అవధాన విద్యని మీ అందరి ఆశీస్సులతోని పెద్దల ఆశీర్వాదంతో దోర్బల వారి పక్కన కూర్చొని పద్యాలు చెప్పడం అన్నా అంత సాధారణమైన విషయం కాదు. నేను చదువుకున్నది గణిత శాస్త్రం, BSc మ్యాథమెటిక్స్. చెన్నప్ప గారి ప్రోద్బలం చేత, ఇక్కడ మా బావగారు కానున్నారు, ఆయన ప్రోద్బలం చేత MA వద్దన్నా నా చేత రాయించారు. నువ్వు రాయించకపోతే నేను ఊరుకోను అన్నారు.
ఇటీవల కాలంలోనే ఎంఏ అనిపించుకున్న తర్వాత నువ్వు పిహెచ్డి చదివితే ఊరుకోనన్నాడు మా గైడ్ గారు. ఏ సమస్య అంటే అవధాన విద్య ఆరంభ వికాసాల మీద పిహెచ్డి కోసం మళ్ళీ పరీక్ష పెట్టించి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టించి రకరకాలుగా అన్ని ఆయనే చేస్తారు. నిజంగా చెప్పాలంటే నేను చాలా వారికి దొరకపోవడం కూడా నిజమే. ఈ సభాముఖంగా చెప్పేది ఏమిటంటే అవధాన విద్య ఆరంభ వికాసాలు వేదావధానం దగ్గర నుంచి అష్టాదశావధానం దాకా హాస్యావధానం దాకా, హాస్యావధాన సృష్టికర్త ఇక్కడే ఉన్నారు. ఈ పరిణామాన్ని మొత్తాన్ని పిహెచ్డిలో పెట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెన్నప్ప గారి ద్వారా సమర్పించడం ఆ అమ్మవారిని అనుగ్రహించినట్టయితే నా పుట్టినరోజు మే 21 లోపుగా థీసిస్ సబ్మిట్ చేస్తానని మీరందరూ ఆలస్యానికి ఆయన మన్నించవలసిందిగా, నేను ఫోన్ దొరకనందుకు మన్నించవలసిందిగా కోరుతూ, ఈ మధ్య ఇప్పుడు ఈ స్థితిలో నేను ఉన్నానంటే దీనికి కారణం మా ఇల్లు, మా నాన్న, మా అమ్మ, నాకు ఇంకెవరూ లేదు. అయితే భగవత్ ప్రేరణ వాళ్ళ నాన్నగారు ముందు ఆయన పిలిపించారు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, ఆయన సత్యలోకంలో ఉన్నారు. కానీ నేను అధికారి అయ్యే వరకు కూడా ఆయన నన్ను చూస్తే అధికారిగా అనుకునేవారు కాదు. పద్యం చెప్పడమే ఆయనకి ఇష్టం. ఒళ్ళో కూర్చోబెట్టుకుని 7వ ఏట కందపద్యం రాయడం నేర్పారు ఆయన. సులక్షణ సాధన, అప్పకవీయం, భీమన చందం, అనంతుని చందం, చంద్రశాస్త్రం అంతా చెప్పుకున్నారు. అమరం చెప్పారు, పంచకావ్యాలు చెప్పారు. నాకు 10వ తరగతి వరకు కూడా బడి కన్నా కూడా నాన్న బడి ముఖ్యం. కవితా నృత్యం నేర్పి ఆయన కవితా నృత్యం నేర్పారు నాకు. జీవితపు రంగం బంధునం నిలిపి ఆయన పేదరికంలో ఉన్నా నన్ను ఇప్పుడు పేదవాడిగా పెంచలేదు. నా కొడుకు ఆఫీసర్ అవుతాడు, ఆయన జాతకం కూడా తెలుసుకండి. కవితా నృత్యము నేర్పి జీవితపు రంగం బంధునం నిలిపి బల్జవము నాకిడి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంతవరకు కూడా సూది గుచ్చలేదు శరీరంలో. బల్జవమున్నాకిది మంచి అక్షరపు గజ్జలు గట్టి, అందరూ రకరకాల గజ్జలు కడితే నాకు అక్షరాల గజ్జలు కట్టి నేను నడుస్తుంటే చూశారు ఆయన. మంచి అక్షరపు గజ్జలు గట్టి ఈ అవధానం మొనరించు శక్తి నిరుచును ఆద్యంతం చూడకం దివము చేరితివయ్య నాన్న ఇప్పుడేది నమ్ము అమ్మవారి రాళ్లబండి రామకోటేశ్వరరాజు గారి వారి భద్రాచలం, ఆయన తెలుగు పండితులు. ఇవి స్వోత్కర్షకాలు. నాన్నగారిని తలుచుకోకపోతే పద్యం చెప్పలేరు కనుక ఈ పద్యం చెప్పాను. ఈ అవధాన విద్యని నేను చెప్తూనే ఇప్పటికే ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడాను 1:40 నిమిషాల్లో అవధానం చేయనిచ్చారు. అష్టావధానం సాధారణంగా అష్టావధానం అంటే 3 గంటల పాటు జరుగుతూ ఉంటుంది. దీనికి పెద్దల్ని హృదయంతో గోర్పల శర్మ విశ్వనాథ శర్మ గారి ఆశీస్సుని కోరుతున్నాను. వారు మాట్లాడిన తర్వాత అనంతర కార్యక్రమాన్ని ప్రభావం. భూక్షితైరు వ్యాకరణం నభుజ్యతే. ఆఖరిగా ఉన్న వాళ్ళకి వ్యాకరణం అందంగా పనిచేయదు. పిపాస్పిస్ తర్కరసం అనిపించతే. దప్పికొన్న వాళ్ళకి తర్కరసం తాగడం కష్టం. చాలాసేపు అయింది, అయినా లఘు ప్రసంగం చేస్తాను. వారు ఆశీర్వదించుకొని కోరారు. సంపూర్ణంగా వయస్సులో చిన్నవారు కనుక తప్పకుండా ఆయన ఇలా శతాయుష్కులై ఇంకా సాగ్రం సాగ్రం అని ఉన్నది కనుక ఇంకా 125 సంవత్సరాల బతికి వాళ్ళు ఇలా రసికులను ఆనందింపజేస్తూ జీవితాన్ని వారి పరాక్ష కోసమే జీవితాన్ని గడపాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ 2 విషయాలు నేను చెప్పి ఇక్కడ నా ప్రసంగం పూర్తి చేస్తాను. ఆశీర్వాదం ఎట్లాగో పూర్తయింది. అయితే ఏంటంటే ఈ అవధానం నా చిన్నతనంలో నేను చూశాను. అప్పుడు 10-15 సంఖ్యకు మించలేదు అవధానం సంఖ్య నా చిన్నతనంలో. ఇప్పుడు 10లు మించడమే కాదు 100లు మించినవి అనే విషయం ఒకటి. అప్పుడు సహస్రావధానం పేరు వినలేదు నేను సాధారణ చిన్నతనంలో. కానీ ఇప్పుడు విసహస్రావధానం విసహస్రావధానం చేసిన వాళ్ళు కూడా దేశంలో ఉన్నారు. వాతావరణం బాగా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అవధాన విద్య బాగా ప్రాచుర్యాన్ని పొందింది ఈ కాలంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో మంచి అవధానులు కొందరు ఉన్నారు. వాళ్ళ గురించి సంగ్రహంగా నేను ఇక్కడ చెప్తాను కొద్దిగా. శ్రీయను చిత్సుధాబ్ధి కలసీయను సంచిత పూర్వపుణ్య రాశీయను. ఈ పద్యం కుకులు రామశాస్త్రి గారిది. ఆ కాలంలో ఆయన గొప్ప అవధాని. ఇక్కడికి దగ్గరగా ఒక 32 కిలోమీటర్ల వారి ఊరుంటుంది. వారు చాలా గొప్ప మంచి కవి. శ్రేష్ఠయమక చక్రవర్తి ఆయనకు బిరుదం ఉండేది ఆ కాలంలో. ఆయన చాలా గొప్ప పద్యాలు రాశారు. ఆయన
అందులో వారి గురువు గారు విఠాల్ చిన్నగౌడ శాస్త్రి గారని గజవెల్లి ప్రాంతంలో పుట్టారు. తెలంగాణలో శాక్తేయ విద్యకు ఆయన గొప్ప గురువుగా పనిచేశారు. వారు వీరు కలిసి ఎన్నో గ్రంథాలు రాశారు. అన్నీ ఆత్మనివేదన రూపమైనటువంటి పద్యాలే చాలా వరకు. అటువంటి వాటిల్లో మీకు ఒకటి రెండు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇట్లా చెప్పారు. అలాగే చాలా పద్యాలు అలాగే చెప్పారు. వాసము దిక్కులే చితి నివాసము కంచము పుంక తోడి దుర్వాస ముఖర్షి కోటి వేండ్రు బిడ్డలను విజ్ఞానమే లేకుండా నాయన జనకొండయ్యును వేండ్రు బిడ్డలను విజ్ఞానమే లేకుండా నాయన నీవేమైనను భయపడునోంచు చూడవు ఓ మనశక్తులు భువనముల సుదీపములను మనలేడబడు ఆ మనశబ్దం ఇంతకు మనుపాయం మీద మా కమ్మలోని ఆయన గొప్ప పద్యాలు రాశారు. వారు సంస్థల్లో కూడా చాలా గొప్ప కటాక్షలు ముందు కాలం ఇది. కాబట్టి చాలా మంది పరిచయం లేదనే కారణంతో ఇప్పుడైతే చాలా మంది అవధానం ఉన్నారు. ఇప్పుడు యోగ విషయ అభివృద్ధి పొందాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ అవధాన విద్యలో నాన్నగారు ఎలా చెప్పినప్పటికీ కూడాను శేషాద్రి రమణ కవుల యొక్క పుత్రుడైనటువంటి దూపాటి సంపత్ కుమార్ ఆచార్య వారిని ఇక్కడ నేను సంస్కరించుకుంటూ వారి పాదాలకు ప్రణమిస్తున్నాను. ఈ శంకర నారాయణ చూస్తే ఇలా ఉన్నారు, కానీ ఆయన ఒక పాండిత్యం నా మీద ఆయనకి ఎంత వాత్సల్యం అంటే బాణం ఎక్కువ పెట్టాలని చూస్తాడు, అది పూల బాణంగా మారుతుంది. పూనకమ్ములతోడ పూనకమ్ములు భూమి అదరగొట్టెడు మంచి హాస్యయోగములతోడ పూనకమ్మును గూడి అదరగొట్టెడు మంచి హాస్యయోగి పన్పరాగముతోటి పన్పరాగము ఉమ్మి మాయ చేసెడు గొప్ప మాంత్రికుండు పన్పరాగముతోటి పన్పరాగము కుమ్మి మాయ చేసెడి గొప్ప మాంత్రికుండు ప్రాచీన పద్యాల రోచిన్నివహముతోడ ప్రాచీన పద్యాల రోచిన్నివహముతో ప్రాచీన పద్యాల రోచిన్నివహము తోడ భాతించు నవ్యమౌ పండితుండు ఇంకొక భాగంలో దీన్ని పట్టుకున్నాం. దూరి లింకా రికార్డులో